ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీయులు 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము. పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసు ద్వారా మనకు చేసిన ఉపకారము. ఈరోజు అర్థం కావట్లేదు, కానీ ఒకరోజు రాబోతుంది, కనురెప్ప పాటులో శరీరములు మార్చబడి క్రీస్తుతో కొనిపోబడబోచున్నాం. ఎక్కడికి? యుగయుగములు తరతరములు, యుగయుగములు తరతరములు చెరుగని నీతి రాజ్యానికి. మొట్టమొదట దేవుడు ఏ ఉద్దేశముతో అయితే మానవుణ్ణి సృష్టించాడో ఆ ఉద్దేశము నెరవేర్చుటకు. అపవాది అనుకున్నాడు, ఆదాముని అవ్వను చెడగొట్టి ఆయన ఇష్టపడి చేసుకున్న ఆయన పిల్లలు ఆయనతో ఉండకుండా చేసి ఆయనను చాలా బాధ పెట్టాను, గెలిచాను అని అపవాది అనుకున్నాడు. అయితే ఆయన పిల్లలను ఆయన నుంచి దూరము చేయలేరు. రక్తము చిందించి మరీ దేవుడు ఈరోజు వేరుపరచుకున్నాడు. ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తారో వారిని తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు ఉంచుకోబోతున్నాడు. అపవాది ఒకటి తలిస్తే దేవుడు దానిని కూడా ఎలా మార్చివేశాడో చూడండి. ఈ భూమి కన్నా ఇంకా అందమైన భూమిని సృష్టించి అక్కడ ఉంచబోతున్నాడు. ఇక సూర్యచంద్రులతో పని లేదు. ఆయనే వెలుగుగా, అంటే ప్రతి క్షణము ఆయన తన పిల్లలతోనే ఉండబోతున్నాడు. అపవాది ఒక కీడు చేస్తే దేవుడు ఆ కీడులో నుంచి అనుకున్న దానికన్నా ఉన్నతమైన మేలును చేశాడు. కాబట్టి ఎవరైనా ఏదైనా ఒక వ్యతిరేకమైన పరిస్థితిలో ఉంటే క్రీస్తును అంగీకరించిన వారు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆ వ్యతిరేకమైన పరిస్థితిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చటానికి సమర్థుడు. కంటికి కనిపించే వాటిని బట్టి బాధపడద్దు, మనుష్యులు పెట్టు నిందకు భయపడద్దు. నేనైతే ఒక విషయాన్ని బట్టి చాలా సంతోషిస్తానండి. ఏంటో తెలుసా? నన్నెవరైనా ఏదైనా అంటే ఒకప్పుడు తెలియనప్పుడు బాధపడేదాన్ని, నన్ను ఇలా అన్నారు. ఇప్పుడు సంతోషిస్తా. ఎందుకో తెలుసా? వాళ్ళంటుంది నన్ను కాదు, నాలో ఉన్న క్రీస్తుని. ఆయనే సమాధానం చెప్పుకుంటాడు. ఎందుకు? త్వరలో ఇందులో గొప్ప ఆశీర్వాదం నేను చూడబోతున్నా. సో అలా ఒకటి కాదండి, ఎన్నో. ఏదైనా ఒక వ్యతిరేకత ఎవరి దగ్గర నుంచైనా ఆయన పిల్లలకు వచ్చింది అంటే ఆ పిల్లలు దేవునికి నిజముగా లోబడే వాళ్ళు అయితే దేవుడు చూస్తూ ఊరుకోడండి, సమాధానము చెప్పి తీరుతాడు. తండ్రి మనసు తన బిడ్డకు ఎప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వాలని చూస్తుంది. చూడండి, అపవాది ఏం చేశాడు? తన చేత్తో తన వేలుతో తన కన్నే పొడుచుకునేలాగిన అవ్వ ఆదాములకు ఆ పండు తినిపించి ఈ భూమి మీదకి దేవుడు వస్తూ పోతూ వాళ్ళ దగ్గరికి వస్తూ పోతూ వచ్చినప్పుడల్లా వాళ్ళతో మాట్లాడుతూ ప్రశాంతంగా గడపకుండా ఉండటానికి అపవాది చేశాడు కుట్ర. అయితే దేవుడేం చేశాడు? ఈ భూమిని ఈ ఆకాశమును రేపు నాశనం చేయబోతున్నాడు. ఆయనను అంగీకరించిన వారిని మరి ఒక నూతన భూమి నూతన ఆకాశం సృష్టించి తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఇచ్చిన మట్టి శరీరం కాదండి, మహిమా శరీరం ఇవ్వబోతున్నాడు. ఇంతకు ముందు వలె వచ్చిపోతూ ఉండటం కాదు, ఆయనే సూర్యుని వలె ఉండబోతున్నాడు. ఇంకాస్త ఉన్నతమైన ఆశీర్వాదము. ప్రార్థన. దేవా, ఈ వాక్యం విన్న నీ ప్రియులు ఈ వాక్యములో నిలిచి ఉండునట్లు
నూతన యెరూషలేమును స్వతంత్రించుకొనున్నట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.